కోతి జపం నీతి కథ. ఒక కోతి చెట్టు క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని ఉంది. ఆ సమయంలో ఒక జిత్తులు నక్క అటుగా వచ్చింది. ఇది పగలు రాత్రి బాగా దొంగతనాలు చేసినట్టుంది. అలసిపోయి నిద్రపోతుంది. కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. నాలాగే పీకల దాకా తిన్నట్టుంది. దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది. స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. నా పదవిని కాజేయాలనే కోతి దీర్ఘ ఆలోచనలు ఉన్నట్లుంది. కోతిని నిద్రలేపడానికి నక్క, ఎలుగుబంటి, కాకి, కుందేలు, సింహం ఇలా జంతువులన్నీ చెట్టు క్రిందకి చేరాయి. మీ మనసులోని ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకలా ఉందో దాన్ని అడిగి తెలుసుకుందాం. అంతా దానికి వివరించింది. కోతి వెంటనే పకాపకా నవ్వి, కాదు కాదు, నేను పట్నంలో ఓ మనిషి ఎలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట. చూసారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచినేవో వారు కోతికి ఆపాదించారు. వాస్తవం తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకోవడం తమ తప్పని తెలుసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాయి.